బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తుమ్మల చెప్పారు. తాము శాసనసభలో బిల్లును పాస్ చేసినా బీజేపీ అడ్డుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధంగా ఏ కార్యక్రమాలు చేస్తే చట్టబద్ధత వస్తుందో న్యాయబద్ధంగా అన్నింటినీ పూర్తి చేసుకుంటూ డెడికేషన్ కమిషన్ వేసి ఇంటింటికి తిరిగి కులగణన చేసి దాని ప్రకారంగా మనం శాసనసభలో అన్ని పార్టీలు ఆమోదం తీసుకొని హైకోర్టు ద్వారా సుప్రీంకోర్టు ద్వారా మనం న్యాయం కోసం ముందుకు పోయాం. కానీ చట్టబద్ధత ఇవ్వాల్సినటువంటి గవర్నర్లు కానీ అదేవిధంగా భారత రాష్ట్రపతి కానీ వీటిని పట్టించుకోకుండా కేవలం అధికార పార్టీ యొక్క అడుగులకు మడుగులు వచ్చే వ్యవస్థలుగా సంస్థలుగా ఇక్కడ గవర్నర్ కానీ భారత ప్రభుత్వం కానీ వ్యవహరించింది. దానికి మనం న్యాయస్థానాల్లోనైనా సరే పోరాటం చేద్దాం. చట్టసభల్లో ఆమోదం చేసినా కూడా ఈ రోజున సాంకేతిక కారణాలతోటి మనకు అడ్డం తిరుగుతున్నారు. హైకోర్టు అడ్డం తిరిగినా సుప్రీంకోర్టు అడ్డం తిరిగినా ప్రజాకోర్టులో గెలవాలని చెప్పి భారత ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈనాడు ఉద్యమించే పరిస్థితి వచ్చింది. నిన్న మీరు చూసారు, ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలంగాణ మాదిరిగా మాకు కూడా కులగణన చేయాలి, మా బీసీలకు కూడా న్యాయం చేయాలని అక్కడ బీసీ సంఘాలన్నీ గలవెత్తుతున్నాయి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నిర్వహించినటువంటి కులగణనని భారతదేశ వ్యాప్తంగా చేస్తామని చెప్పి మాట ఇచ్చారు అని చెప్పి ఈ సందర్భంగా మనం ఈ కులగణన కోసం మీ మెడలు ఎట్లా ఉంచామో భవిష్యత్తులో 42 రిజర్వేషన్ కల్పించేదాకా కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి కాంగ్రెస్